వెల్కమ్ టు దివ్యదర్శన్ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతులకు బకాయిలు చెల్లింపు కోసం 1000 కోట్లు విడుదల. శ్రీ నాదెండ్ల మనోహర్. వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలి. మాజీ మంత్రి పేర్ని నాని. పట్టిస్తే వారికి రివార్డు. 100 రోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్. హోంమంత్రి అనిత. భారత అథ్లెట్లు రాబోయే ఒలింపిక్ క్రీడలు 2024 కోసం ప్యారిస్ కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారి నిష్క్రమణకు ముందు అథ్లెట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వారు రాబోయే క్రీడల కోసం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ కోసం ప్యారిస్ కు వెళుతున్న మా బృందంతో పరస్పర చర్య జరిగింది. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. వారి జీవిత ప్రయాణాలు మరియు విజయాలు 140 కోట్ల మంది భారతీయులకు ఆశాజనకంగా ఉన్నాయి. वो जीत ही जाएगा ये मानने का कारण नहीं होता है. तो हमने कोशिश अपने पास जो कौशल है, अपने पास जो टैलेंट है, उस पर ही हमारा फोकस होना चाहिए और वही हमें परिणाम देता है. आपने देखा होगा कि बहुत सारे लोग बहुत कुछ आता है उनको, लेकिन एग्जामिनेशन के समय गड़बड़ हो जाती है. उनको लगता है यार याद नहीं आता है, फिर सोचता है कुछ कोरिलेट करता है, और उसका मूल कारण उसका एग्जाम पर ध्यान कम होता है. उसका मूल कारण होता है कि अगर मैं अच्छा नहीं करूंगा तो घर वाले क्या कहेंगे, अगर मैं मार्क्स कम लाए तो क्या, उसी प्रेशर में रहता है. आप चिंता छोड़ दीजिए दोस्तों, आप खेलिए अच्छा बस. अरे मेडल आते भी हैं, नहीं भी आते. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని ఈ నెల 8న ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానం చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి, లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పిన్నెళ్లతో జగన్ రెడ్డి ములాఖత్ కావడంతో ఆంతర్యమేంటి?
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా. నీ పాలనలో అనేక మంది దళితులను మీ వాళ్ళు చంపేస్తే ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని నువ్వు ఈరోజు ఒక నరరూప రాక్షసుడు. బీసీల పీకలు కోయించిన పిన్నెల్లి కోసం వచ్చావంటే నువ్వు ఎలాంటి వాడో అర్థమవుతుందని పులివెందుల ఎమ్మెల్యేపై ఫైర్ అయిన మడకశిర ఎమ్మెల్యే. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందుల ఎమ్మెల్యే గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేం కాదు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేధం, 14 క్రిమినల్ కేసులున్నటువంటి నరహంతకుడు, భూకబ్జాదారుడు, దౌర్జన్యపరుడు, పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరియస్ క్రిమినల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు, మంచి వ్యక్తిగా కనిపించడం, బహుశా 30 కేసులున్న జగన్మోహన్ రెడ్డి 14 కేసులున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు. 30 కేసులు లేవు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్టలూడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎలక్షన్ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు వీడు వెధవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం, ఇది ఏ రకంగా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది, రాజ్యాంగం గుర్తుకొచ్చింది, రేపో మాపో అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం. కాకినాడ సీపోర్ట్ ఎంకరేజ్ ఫోర్ట్ ద్వారా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు.
కాకినాడ పోర్టు వద్దకు మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను కొండబాబు వివరించారు. ఇటీవల కాలంలో పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఈ పోర్టు ఏరియాలో పర్యటించి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారని అన్నారు. ద్వారంపూడి కనుసన్నల్లోనే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు. తిరిగి మాపై బురద జల్లుతున్నారని, గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఒక్క అధికారి కూడా పర్యటించి చర్యలు తీసుకునే దాఖలాలు లేవని అన్నారు. ఈ విషయమై మా ప్రభుత్వం విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వీళ్ళకి కావాల్సింది ఏంటండి? లోడింగ్ అన్లోడింగ్కి సక్రమైన జట్టీలు ఉండాలి. జట్టీలతో పాటు రోడ్లు ఉండాలి. రోడ్లతో పాటు ప్రధానమైంది ఏంటంటే డ్రెడ్జింగ్ చేయాలండి. ఎప్పటికప్పుడు మూసేస్తుంటారు కెనాల్ మూసేస్తుంటుంది. లో టైడ్లో కానీ హై టైడ్లో కానీ ఎప్పుడైనా సరే బాధ్య లోడింగ్ అన్లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండాలి. 2 నెలల క్రితం బ్రిడ్జింగ్ చేశారండి. అలాంటిది ఈ రోజున లో టైడ్లో హై టైడ్ అయినప్పుడు కూడా నిత్యం జరుగుతుండాలి పని. డే అండ్ నైట్ ఇది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. డే అండ్ నైట్ జరిగితేనే రవాణా జరిగినట్టు, లేకపోతే డెమరేజ్ పడిపోతుంది షిప్కి. అక్కడ డే అండ్ నైట్ జరగాలి. ఆ విధంగా జరగడం కోసం డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి మా ప్రభుత్వంలో మేము డ్రెడ్జింగ్ చేసాం. ఎప్పుడు కూడా డ్రెడ్జింగ్ చేయడమే కాకుండా రోడ్లు వేయించాం, అన్నీ చేస్తాం. ఏమండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చూడండి. 2 సార్లు శంకుస్థాపన చేశారండి. మెరిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఎంత 73 కోట్లతో మేము ఇక్కడ డ్రెడ్జింగ్ చేస్తామని చెప్పి. అదేవిధంగా మళ్ళీ అదే వర్క్కి మంత్రి అమర్నాథ్ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అదే వర్క్కి చూడండి, ఎక్కడన్నా ఉంటుందండి ఒక వర్క్ ఇద్దరు చేయడం. చేశారు అంటే పోటీ, ఎవరికాళ్ళు పోటీ. దేనికోసం అంటే అవినీతి కోసం పోటీ తప్పండి. ఆడు చేసింది మనం చేయడం అనుకోలేదండి. వాడు చేసింది మనం చేయడం మంత్రి అనుకోలేదు, మంత్రి చేసింది మనం చేయడం వాళ్ళు అనుకోలేదు. అందుపోనీ అక్కర్లేదు, ఎమ్మెల్యేనే చెప్పాలి కండి. దూరంపూడి సంజయరెడ్డి ఏమండి ఇది ఆల్రెడీ ఓసారి చేస్తామండి, మళ్ళీ మనం చేయడం అనాలి కదండి దూరంపూడి సంజయరెడ్డి అండవు. ఎందుకంటే అక్కడ ఉంది కిలక అక్కడ ఎందుకు ఉందంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని ఇద్దరిని మేనేజ్ చేయాలి. ఆయన అంటాడు మంత్రి, నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు శంకుస్థాపన ఆయన అంటాడు. నేను మెరిటైమ్ బోర్డు చైర్మన్ని, నాకు తెలియకుండా నువ్వు చేయడం ఏంటని ఆయన అంటాడు. పాపం ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడండి. వర్క్ చేశాడండి. 73 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇక్కడ డ్రెడ్జింగ్ చేశాడు. డ్రెడ్జింగ్ ఎప్పుడు చేశారండి? మొన్న మార్చితో కంప్లీట్ అయిందండి వర్క్. మార్చి నెలతో కంప్లీట్ అయిందండి వర్క్. మార్చి నెలతో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటే బాధ్యతలు తగిలిపోతున్నాయండి. హై టైడ్లో తగిలిపోతున్నాయి, పోర్ట్ టైంలో తగిలిపోతున్నాయి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వేద స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులకు కొంతమంది విద్యార్థులకు అస్వస్థత వచ్చిన కారణంగా కాకినాడ జిల్లా డిఎంహెచ్ఓ జె నరసింహ నాయక్ వచ్చి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థులను వేరే చోటికి మార్చి కాచి పడపోసిన నీళ్లను ఇస్తూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఇది సీజనల్, ఇంకా వచ్చే మార్పుల వల్ల వస్తుందని, కావున అందరూ కాచి వడపోసిన నీళ్ళనే త్రాగాలని, ఎక్కువగా క్లోరినేట్ చేసుకున్న వాటర్ అనే పేరు వాడాలని, తినే ఆహార పదార్థాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. బాగానే ఉందా? మీకు ఎలా ఉంది? ఎన్నైనా విరోచనాలు? ఎన్నాళ్ళు చెప్తున్నారు ఆఫ్టర్? నేను కాదు తగ్గిపోదు అన్నారు కూడా.
మీకు కొంతమందికే వచ్చిన అందరికి రాలా. ఒక 5 మెంబర్స్ తీసుకెళ్తాం, వాళ్ళు కూడా సబ్సిడీ ఇంకో 5 యాక్టివిటీస్ ఇక్కడ పక్కన కనీసం అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉన్నాను. ఈ అన్నవరము వేద పాఠశాలలో కొంతమంది పిల్లలకి ఈ ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ వచ్చి కొద్ది వాంతులు అవి అయినాయి. ఆ పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది మనకి. ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వైద్యం చేస్తూ ఉన్నారు. ఒక 5 పిల్లలకు మాత్రం సెలైన్స్ అవి పెట్టడము, సెలైన్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే పిల్లలు అందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళకి కాచి వడబోసిన నీళ్ళు ఇవ్వటము, అలాగే మంచి ఆహారం కూడా చెప్పాము, జాగ్రత్తలు మంచి ఆహారం తీసుకోమని చెప్పాము. అందరూ ప్రజెంట్ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాంపిల్స్ ఏమైనా తీశారు సార్? వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసామండి. అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా మనకి కలెక్ట్ చేసాము. రేపు మళ్ళీ ఒక టీం కూడా వేసాము. ఆ టీం కూడా వచ్చి మనకి కాజ్ అనాలిసిస్ అది చేస్తారు. ఆర్ఆర్టీ టీం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం. సార్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు సార్ డయేరియా కేసులు? అంటే మనకి ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి వర్షాలు ఎక్కువ పడి ఈ సీజన్ చేంజ్ వల్ల మనకి డయేరియా కేసెస్ అనేది అక్కడక్కడ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనకి ఏంటంటే 5% ఆఫ్ కేసెస్ మనకి జనరల్ పాపులేషన్లో డయేరియా కేసెస్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రీజన్, అది ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాటర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే రీజన్స్ ఏదన్నా వాళ్ళ ఇల్లు హెల్త్ వల్ల అయి ఉండొచ్చు. సో అలాగా మనకి ఈ సీజన్లో కొద్దిగా మనకి అక్కడక్కడ కేసెస్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మనము అలర్ట్ చేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాచి వడబోసిన నీళ్లు తాగాలి, వేడివేడి ఆహారం అప్పుడు వండింది తీసుకోవాలి, స్టోర్డ్ ఫుడ్ అనేది ఎవరు తీసుకోవద్దు. అలానే ఎన్వి కూడా అవాయిడ్ చేయండి ఈ కాలంలో కొద్ది రోజుల పాటు అని పబ్లిక్ అందరికీ తెలియపరుస్తాము. అలానే వాటర్ జాగ్రత్తగా కాచి వడబోసిన నీళ్లు తాగడం, క్లోరినేటెడ్ వాటర్ ఈజ్ వెల్ ఆల్వేస్ మనకి. అది కూడా మనకి ఆర్డబ్ల్యూఎస్ తోటి పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎక్కడైతే వాటర్ సప్లై ఉంటుందో మాస్ వాటర్ సప్లై అవన్నీ కూడా ఖచ్చితంగా క్లోరినేట్ అయ్యేటట్టు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తూ ఉన్నాము. కోఆర్డినేట్ చేసుకొని ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతాం. అవగాహన కార్యక్రమం పెడుతున్నా సార్ ప్రతి గ్రామంలో మనకి ఇంటింటికి తిరిగి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. స్టాప్ డయేరియా కార్యక్రమం, ఎవరికి డయేరియా రాకూడదు, ఏ పిల్లలు డయేరియాతో చచ్చిపోకూడదు అని చెప్పేసి మనము చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈ వ్యాధి సోకిపోయి ఎంతమంది చనిపోయారు సార్ ఈ జిల్లాలో ప్రజెంట్? లేదండి, అలాగే ఉన్న పిల్లలని తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్లు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమాలకు భర్తం పట్టాలన్నారు. ప్రజలు కట్టిన ఆస్తి పన్నును పలువురు ఏటీఎం కార్డులా వాడుకున్నారని ఆరోపించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి నగరపాలక సంస్థ. గత 5 సంవత్సరాలుగా ఎవరైతే కీలకమైనటువంటి శాఖలు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో సుదీర్ఘ కాలంగా తిష్ట వేసుకొని ఆడ కూర్చొని అవినీతిని పెంచి పోషిస్తున్నారండి. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం ఆ శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేయండి. అవినీతి ప్రక్షాళన జరగాలంటే బదిలీలు జరగాలి నగరపాలక సంస్థలో. ఈరోజు ఇంజనీరింగ్ విభాగం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా ఎంబుక్కులు రికార్డ్ చేసేశారు. ఈరోజు వినాయక సాగర్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాని మీద ఈరోజు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాను. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరైతే ఆస్తి పన్నుల రూపంలో నగరపాలక సంస్థ కడుతున్నారో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిందో దానిని ఏటీఎం కార్డులాగా ఇష్టానుసారంగా వాడేశారండి. ఒక పక్క ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా అనేక లింక్ రోడ్లు ఏదైతే ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయో
వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని ఎంబుక్కులన్నీ కూడా మున్సిపాలిటీలో రికార్డ్ చేసుకొని దొంగ బిల్లులు డ్రా చేసేశారు. అవన్నీ కూడా ఉన్నాయి సమాచారాలు. ప్రతిదీ కూడా పేపర్ మీద తీసుకుంటున్నాము. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి తిమింగలాలు ఉన్నాయి. వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. జీతాలు కూడా తీసుకున్న సందర్భాలు లేవు కొంతమంది. అదే పనిగా ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాస్తూ అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు ప్రజలు కట్టే ఆస్తి పన్నులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా? ఈరోజు రోడ్లు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు పరిపాలన పూర్తిగా గత 5 సంవత్సరాలుగా గాడి తప్పిపోయింది. దానికి ప్రధాన కారణం సుదీర్ఘకాలంగా అధికార బలంతో పలుకుబడితో ఒకే చోట తిష్ట వేసినటువంటి నగరపాలక సంస్థల్లోని ఆ శాఖలని ప్రక్షాళన చేయండి. టౌన్ ప్లానింగ్ అధికారులు, అయ్యా మీరు పోయి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు తొలగిస్తున్నారు. మీరు తొలగించాల్సింది కమిషనర్ గారికి నేను చెప్తున్నా. మీరు వస్తారంటే నేను చూపిస్తా. తిరుపతిలో అక్రమంగా కట్టినటువంటి గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది. గత వ్యవసాయ సీజన్లో సేకరించిన ధాన్యానికి 1659 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉండగా అందులో తొలి విడతగా 1000 కోట్లను కొత్త ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగా ఏ రైతుల నుంచి ధాన్యం సేకరించారో ఆ క్రమంలోనే బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000 మంది రైతులకు బకాయిలు చెల్లిస్తున్నామని వివరించారు. మిగిలిన 659 కోట్ల బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం రైతులకు కూడా సకాలంలో సొమ్ములు చెల్లించకుండా 1659 కోట్ల వరకు బకాయిలు పెట్టింది. మరోవైపు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోకి వైసీపీ నేతలు చొరబడి ఏకంగా 36,300 కోట్ల మేర అప్పుల్లోకి నెట్టేశారు. గత వారం రోజుల నుంచి మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో, ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలామంది మీడియా మిత్రులు, అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేట్ దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒక అడ్డాగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకుని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి. ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం. ఇది 35,404 మెట్రిక్ టన్నులు మాకు అక్కడే దొరికింది. ఇక రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు, దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి. అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తుంది. నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు 39 రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి సరఫరా యంత్రాంగం ద్వారా 45 రూపాయల 33 పైసలు మాకు దానికి ఖర్చు అవుతోంది ఒక కిలో బియ్యం. రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు 8 రూపాయలకి 7 రూపాయలకి కొనుగోలు చేసి భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి. ఎంతవరకు మనకి బియ్యం అవసరమో, ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో
ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్న కానుక ఇది. దాన్ని గౌరవించండి. ఒక రైతు పడే కష్టాల గురించి గతంలో అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటించినప్పుడు మేము చూసాం. పంట పండించిన తర్వాత 3-4 రోజులు లారీ కింద పండుకొని మిల్లర్ల దగ్గర పోయి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఈ గత ప్రభుత్వం. ఆ పరిస్థితి మారుతుంది. నేను మాటిస్తున్నాను మీకు, రాబోయే సీజన్లో ఏ మిల్లర్ కూడా తప్పు చేయకుండా, రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో, ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా పారదర్శకంగా కొత్త టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మా పౌర సరఫరాల శాఖ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ, ఈ 1000 కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి నర్సాపురం పట్టణంలో కోతకి గురైన గోదావరి ఏటుగట్టు మండలంలోని ఇంటర్నేషనల్ లెస్ ట్రేడ్ సెంటర్ పిఎం లంక గ్రామంలోని డిజిటల్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గోదావరి ఏటుగట్టును పరిశీలించి పనులపై ఆరా తీశారు. వరద వస్తే గట్టు ఎక్కడ కోతకు గురి కాకుండా ముందస్తుగా పటిష్ట పనులు చేపట్టాలని ఆదేశించారు. లేస్ ట్రేడింగ్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ లేస్ ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, త్వరలో ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తానని కలెక్టర్ చెప్పారు. వచ్చేటికి మనకి +1.2 టైడ్ జరిగింది. అందుకని +1 దగ్గర ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇలాగ స్లో పోతుంది. ప్రొఫైల్ మేడం మీరు ఎక్స్ట్రాగా చేస్తారు, అర్థమైంది అంటారు. అవును మేడం. ఏం నిలబడింది జాగ్రత్త. అవును మేడం. ఆయన ఆ పాయింట్ అది. అవును మేడం. సో ఇది ఆ కిందది ఈ పాయింట్. ఎస్ మేడం. సో దిస్ ఇస్ ఆ చివరిది మనకు కనబడేది వాటర్ లెవెల్ కాదు ఇది. ఎస్ మేడం. ఇక్కడ స్లోప్ స్టార్ట్ అయ్యింది. ఎస్ మేడం. దిస్ ఇస్ గోయింగ్ అప్ టు 80 meters. ఎస్ మేడం. ఎగ్జాటిక్ గా చేయించామండి. matching pillows. Double bed sheet, bed cover. 60 days. 69 days. Yes. Cost of each rate is found out. చెప్పండి, నాకు అడుగుతాను, వాళ్ళకి ఇందులో మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఆ మెటీరియల్ కాస్ట్ 2 kilos ఉంటుంది, 800 మరి ఇన్కమ్ చూసుకుంటే అది ఎక్కువ ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ కంటిన్యూస్లీ కాస్ట్. చెప్పండి, మీ జస్టిఫికేషన్స్ చెప్పండి. 9,000 దీంట్లో మెటీరియల్ కాస్ట్ 800. అంటే ఇది ప్లస్ పిల్లో కాస్ట్ ఓన్లీ ఇదేనా? పిల్లో 2 kilos ఇస్తాం మ్యాచింగ్. మేకింగ్ కాస్ట్ సో వాళ్ళకి పర్ డే 80 రూపీస్ ఇస్తారు.
అదొక ఎగ్జోటిక్గా అనిపించింది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ విశేషాలు. నమస్తే.